అంటే మొన్న ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో దాని సారాంశం ఏంటంటే అతను క్రిస్టియన్ కావడం ఒకటే కాదు, అతను కూడా ధృవీకరించాలి, డిక్లేర్ చేయాలి అతను కూడా. ఓకే. అంటే నేను క్రిస్టియన్ లేదా నువ్వు క్రిస్టియన్ అని చెప్పడం ఒకటే కాదు, లేదా ఇంకోటి కాదు, ఆ సభ్యుడు కూడా ధృవీకరించాలి. నేను క్రైస్తవుడిని, నాకు ఈ రిజర్వేషన్స్ అవసరం లేదు అని తాను కూడా ధృవీకరించాలి, డిక్లేర్ చేయాలి. అప్పుడు మాత్రమే ఈ షెడ్యూల్ క్యాస్ట్ రిజర్వేషన్స్కి సంబంధించిన ప్రయోజనాలన్నీ అతనికి చేకూరుతాయి, లేదంటే చేకూరు. అంటే మతం మారినా కూడా తను డిక్లేర్ చేయాలి, నాకు అవసరం లేదని చెప్పాలి, తాను ధృవీకరించాలి, పర్సన్ ధృవీకరించాలి. అదే నాకు అవసరం లేదని ఆయన చెప్పాలి. చెప్పకపోతే ఉంటుంది 100%. అంతే, అక్కడ ధృవీకరించిండు. ఆ జడ్జిమెంట్ ఆ పర్టికులర్ కేసు విషయంలో అతను ధృవీకరించాడు కాబట్టి పర్సన్ కూడా ధృవీకరించాలి. కానీ మతం మారిన వెంట నుంచే వాళ్ళకు దళితులకు సంబంధించిన రిజర్వేషన్లు అన్నీ రద్దు అవుతాయి, వాళ్ళకు బీసీసీలోకి వాళ్ళను తీసుకుంటారు అని అన్నది బలంగా వినిపిస్తూ ఉంది. ఇది వాస్తవం ఏంటంటే ఇంతవరకు స్పష్టమైన నిర్ణయం కానీ స్పష్టమైనటువంటి చట్టం కానీ ఇంతవరకు భారత ప్రభుత్వం చేయలేదు. ఎందుకు అంటే ఇది అంబేద్కర్ టైం నుంచి సాగుతున్న కుట్ర. అంటే ఈ హిందూ సోషల్ ఆర్డర్లో హిందూ సామాజిక వ్యవస్థ ఇది, హిందూ సాంప్రదాయం, హిందూ సంస్కృతి, హిందూ మతం అనే ఆలోచనలన్నీ సామాజిక వ్యవస్థను కట్టినాయి అన్నమాట. సంఘాన్ని కట్టినాయి ఈ ఆలోచనలతో. ఈ కట్టిన సమాజంలో అంటే హిందూ సోషల్ సిస్టమ్ ఇది. హిందూ సోషల్ సిస్టంలో ఒక్కొక్క జాతికి ఒక్కొక్క రకమైన మానవ మర్యాదలు ఉంటాయి ఇక్కడ. మిగతా మతాల్లో అందరికీ సమాన హక్కులు ఉంటే ఒక్క హిందూ మతంలోనే 6500 కులాలకి 6500 రకాల ట్రీట్మెంట్ ఉంటుంది ఇక్కడ. అందులో ప్రధాన ట్రీట్మెంట్ అంటే హాస్పిటాలిటీ, అంటే వాళ్ళకి ఇచ్చే గౌరవ మర్యాదలు, వాళ్ళతో ఉండే సంబంధాలు, ఇవన్నీ. హిందూ మతంలో బ్రాహ్మణులకి అత్యంత వారు డైరెక్ట్గా బ్రహ్మకు ప్రతినిధులు కాబట్టి, బ్రహ్మే కాబట్టి వాళ్ళకి ఇచ్చినటువంటి మొదటి గౌరవం. అట్టడుగున ఉన్నటువంటి చర్మకారుడికి ఒక గౌరవం, మధ్యలో ఉన్న శూద్రులకు ఒక గౌరవం, శూద్రాగ్రవర్ణాలకు ఒక గౌరవం. ఇట్లా చాతుర్వర్ణ సిద్ధాంతం ప్రకారం సోషల్ సిస్టమ్ కట్టబడింది. హిందూ మత వ్యవస్థ, హిందూ సంస్కృతి, హిందూ సంబంధించినటువంటి ఎన్ని ఆచార సాంప్రదాయాలకి చట్టరూపమే మనుధర్మం. ఓకే. ఈ మనుధర్మం తయారైనటువంటి మనుధర్మం ప్రకారం సోషల్ సిస్టమ్ నిర్మాణమైంది కాబట్టి ఒక్కొక్కరికి ఒక రకమైనటువంటి గౌరవాలు ఉంటాయి. అందులో అందరూ హిందూ మతానికి కావాలి, కానీ హిందూ మతం ఇవ్వడం గౌరవంలో మాత్రం అందరికీ సమానత్వం లేదు. పైగా సమానత్వం లేకుండా ఒకరి మధ్య ఒకరికి సఖ్యత లేదు, స్వేచ్ఛ లేదు. హిందూ మతానికి కావలసిన సర్వశక్తులు ప్రజల నుంచి కావాలి, కానీ ఆ ప్రజలకు ఇచ్చే గౌరవం మాత్రం అందరికీ సమానంగా ఉంది. కాబట్టి హిందూ మతంలో గౌరవం పొందని, మానవ మర్యాదలు పొందని, హిందూ మతం ద్వారా అనేక ఇబ్బందులు, బాధలు గురై దేవాలయం ప్రవేశం లేదు, రాజకీయ వ్యవస్థలో చోటు లేదు, ఆర్థిక వ్యవస్థలో చోటు లేదు, అసలు సమాజంలో పౌరులే కాదు. ఇట్లా శూద్రుల పరిస్థితి ఇది. ఇక అంటరాని వాళ్ళైతే సామాజిక హిందూ సోషల్ ఆర్డర్లో, సోషల్ సిస్టంలో సిటిజన్షిప్పే లేదు, వీళ్ళకి పౌరసత్వం లేదు. బేసిక్ ఫండమెంటల్ పాయింట్. కాన్స్టిట్యూషన్ వచ్చేంత వరకు అంటరాని వారికి సంఘంలో సభ్యత్వం లేదు. ఆఫ్టర్ కాన్స్టిట్యూషన్ తర్వాత మాత్రమే వీళ్ళు పౌరులయ్యారు. శూద్రులు పౌరులే కానీ బానిసలు. వాళ్ళు కూడా గర్భగుడిలోకి లేదు. వాళ్ళకి దాదాపుగా అంటరాని వారికి వాళ్ళకి 90% ఒకే రకమైన ట్రీట్మెంట్. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో అనేక మంది ఈ దేశానికి వచ్చినటువంటి మొఘల్స్ నుంచి, అంతకుముందు నుంచి వచ్చినటువంటి సూఫీలు, మత ప్రవక్తల ద్వారా ఆకర్షితులైనటువంటి వాళ్ళ దగ్గర మంచి గౌరవం దొరుకుతుందని ముస్లిమ్స్లోకి పోయారు, బౌద్ధంలోకి పోయారు, క్రైస్తవంలోకి ఎక్కువ మంది పోయారు. ఇంతమంది పోయినప్పటికీ క్రైస్తవంలోకి పోయినటువంటి వాళ్ళ మీద కేవలం షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి ఇవన్నీ వర్తించేటట్టు చేశారు. అంటే ఇప్పుడు బుద్ధిజం తీసుకున్న సిక్కులు అయినా కూడా వాళ్ళకి వర్తించదు. బౌద్ధంలోకి తీసుకున్న వాళ్ళకి ఎస్సీ రిజర్వేషన్స్ వచ్చాయి,
సిక్కు మతంలో ఉన్న వారికి రిజర్వేషన్స్ వచ్చింది. ఎందుకు క్రిస్టియానిటీని ఎందుకు టార్గెట్ చేసిండ్రు? అంటే డాక్టర్ అంబేద్కర్ ఆనాడు తనని అనేక రకాలుగా బెదిరింపులకు గురి చేశారు. వాస్తవానికి ఆయన బౌద్ధాన్ని తీసుకుంటాను అనే ఆలోచన కలిగి ఉన్నప్పటికీ అప్పటికి 1950లో ఆయన బౌద్ధంలోకి ఎంటర్ కాలేదు. కానీ ఆయన యొక్క ఆలోచన ధోరణిని అప్పటి ప్రభుత్వం పాలక వర్గాలు గమనించి అంబేద్కర్ ఒకవేళ ఇంత పెద్ద ప్రజా సమూహాన్ని ఏమైనా అటు ఇటు తీసుకుపోతాడేమనేసి. అటు ఇటు అంటే క్రిస్టియానిటీలోకి తీసుకుపోతారన్న భావించారు అప్పుడు. బౌద్ధంలోకి ఇట్లాంటి ప్రయాణాలు జరుగుతాయి. బౌద్ధానికి లేదు కదా మళ్ళీ ఇప్పుడు. అప్పుడు పరిస్థితి చెప్తున్నా. అప్పుడు అంబేద్కర్ అంటే చాలామంది ఏంటి అసలు 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో అంబేద్కరే రాశాడా, అంబేద్కరే ఇచ్చాడా అన్న ఆలోచన కూడా ఉన్నది. కానీ అది కరెక్ట్ కాదు. డాక్టర్ అంబేద్కర్కి సంబంధం లేదు ఆర్డర్కి. అది నెహ్రూ నాయకత్వంలో జరిగింది. ఈ దేశ అగ్రవర్ణాలంతా కలిసి అంబేద్కర్ యొక్క ప్రయాణాన్ని గమనించి థ్రెట్ చేయడానికి, బెదిరించడానికి, బ్లాక్మెయిల్ చేయడానికి అంబేద్కర్ ఒకవేళ ఇట్లాంటి నిర్ణయాలు ఏమైనా తీసుకుంటాడేమైనా అడ్డుకట్టేయడానికి షెడ్యూల్ క్యాస్ట్ అనేటువంటి ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు అంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ల యొక్క సెంట్రల్ సారాంశం ఏంటంటే, బేసిక్ పాయింట్ ఏంటంటే, ఒకవేళ ఈ షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు ఏమైనా వేరే మతంలోకి పోతే, అంటే క్రిస్టియానిటీ కానీ ఏదైనా మతంలో పోతే వాళ్ళకి ఇవన్నీ వర్తించవు అనేటువంటి సారాంశంతో వచ్చినటువంటిది అది. అప్పుడు అంబేద్కర్ దాని పట్ల ఏమీ చెల్లించలేదు. ఎందుకంటే అది చాలా ఈజీగా ట్యాకిల్ చేయొచ్చు అనుకున్నాడు. చాలా పెద్దగా అదేం మీరు పట్టించుకోవద్దు, అది చాలా చిన్న విషయం అని చెప్పిండు అంబేద్కర్ భయభ్రాంతులకు గురైనప్పుడు. అట్లాంటి అంబేద్కర్ ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చిన తర్వాత అప్పటి నుంచి మొదలుకొని ఈ మొన్నటి జడ్జిమెంట్ వరకు ఒకవైపు ఏమో రాజ్యాంగం మత స్వేచ్ఛనిస్తుంది. మత స్వేచ్ఛ ఇస్తున్న అంత పెద్ద ఆర్టికల్, మత స్వేచ్ఛనిస్తున్న ఆర్టికల్కి విఘాతంగా ఇవి వస్తున్నాయి. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కానీ, అనేక కమిషన్లు కానీ, మొన్న వచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కానీ. మరి అంబేద్కర్ ఆ రోజు అందరూ ప్రజలు భయభ్రాంతులకు గురైతుంటే చాలా ఈజీ విషయంగా దాన్ని తీసుకున్నాడు. కాకపోతే అంబేద్కర్ తర్వాత చనిపోవడం ఇవన్నీ జరిగింది. అంటే ఎవరు భయపడాల్సిన అవసరం లేదని. ఇప్పటికీ పాలక వర్గాల యొక్క దుర్మార్గ దృక్పథం నుంచి వస్తున్నాయి తప్ప రాజ్యాంగ స్ఫూర్తి, రాజ్యాంగ మౌలిక సూత్రం ప్రకారం అయితే ఎవరు ఏ మతంలోనైనా పోవచ్చు, ఎవరి ప్రయోజనాలు దెబ్బతినవు, ఎవరు ఏ మతంలోకైనా పోవచ్చు.